హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి. నేను మీ ప్రశాంతిని. ఈరోజు వీడియోలో మటన్ పాయా చూపిస్తానండి. ఈ మేక కాళ్ళు కూర మనం అప్పుడప్పుడు తింటుంటే నడుముల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, అలాగే ఎముకలు కానీ బలంగా తయారవుతాయండి. చాలా మంచిదండి హెల్త్కి. ఒకసారి ఇలా చేసి చూడండి. గ్రేవీ చిక్కగా వస్తుంది, తింటుంటే భలే రుచిగా ఉంటుందండి. అలాగే దోశలోకి, వడలోకి, అలాగే రైస్లోకి, దేంట్లోకైనా తినొచ్చండి. చాలా బాగుంటుందండి. షార్ట్ వీడియోస్ పెడుతున్నానండి, ఆ వీడియోస్ కానీ చూడండి. ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, మటన్ పాయా అండి, అంటే మేక కాళ్ళు 4 కాళ్ళు అండి. ఇవి కొంచెం చిన్న ముక్కలు కావాలన్నా, పెద్ద ముక్కలు కావాలన్నా, ఎలా కావాలన్నా మీరు కొట్టించుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. చూడండి, 1 టేబుల్ స్పూను కల్లుప్పు వేసాను. అలాగే 1 స్పూన్ నిండా చిన్న స్పూన్తో పసుపు వేసాను. ఈ 2 వేసి బాగా ఇలాగా చేతితో 1 నిమిషం పాటు, 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. ఇది ఏదైనా కొంచెం స్మెల్ వస్తున్నా కానీ, ఏదైనా దుమ్ము ఏదైనా ఉన్నా కానీ అంతా నీట్గా వదిలిపోతుంది ఇలా కలుపుకోవటం వల్ల. ఇప్పుడు వాటర్ పోసేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇది కొంచెం ఇవి కాల్చేటప్పుడు కొంచెం ఎక్కువగా కాల్స్తే కొంచెం నలుపు వస్తుంది. అలా వచ్చిన వాటిని కొంచెం నేను చాకుతో గీకేసానండి. నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఇప్పుడు ఈ కూరలోకి చిన్నవైతే 2 ఆనియన్స్ తీసుకోండి. కొంచెం పెద్దది తీసుకున్నా కాబట్టి 1 సరిపోతుంది. 2 చిన్న టమోటాలు, 3 పచ్చిమిర్చి, ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు 2 దాల్చిన చెక్క ముక్కలండి, అలాగే 4 లవంగం ముక్కలు, 10 మిరియాలు, 1 యాలకండి. మీకు యాలకులు ఇష్టం ఉంటే ఇంకొకటి కానీ వేసుకోవచ్చు. అలాగే 2 టేబుల్ స్పూన్ నిండా ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నిండా గసాలు వేసుకొని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని కాసేపు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీకు ఆ దగ్గర గసాలు కానీ లేకపోతే ఒక 4-5 జీడిపప్పులు వేసుకోవచ్చండి. జీడిపప్పులు ఏమి ఫ్రై చేయబడలేదు. చూడండి, కొబ్బరి అండి, ఇంత ఎండు కొబ్బరి తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇవి కానీ వేసేసుకోండి. ఇవి కానీ ఒకసారి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ ప్యాన్లోనే ఉండించకుండా మీరు గిన్నెలోకి తీసేయండి, లేదంటే దాంట్లోనే ఉండిస్తే ఆ వేడికి ఇంకాస్త మాడిపోతాయి. ఇలాగ తీసేసి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో అన్నీ వేసేసుకొని ఇప్పుడు మెత్తగా పొడి చేసేసుకోండి. పొడి అయినా పేస్ట్ అయినా చేసుకోవచ్చండి, కొంచెం వాటర్ కలుపుకొని. చూడండి, కొంచెం కొబ్బరి సరిగా నలగలేదు, అందువల్ల కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందామని వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. చూడండి, మెత్తగా పట్టేసాను. ఇప్పుడు ఇదంతా నీట్గా తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా మూతలో ఉండేదంతా ఇలా అంతా తీసేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని గిన్నెలోకి నీట్గా మసాలా అంతా తీసి పెట్టేసుకోండి. ఇలా ఫ్రెష్గా చేసుకుంటే కూర మనం చేసుకునేది కూడా చాలా రుచిగా ఉంటుందండి. అప్పటికప్పుడు మనం చేసుకుంటున్నాం కాబట్టి. చూడండి, ఈ మూతలో కానీ ఈ జార్లో కానీ ఇంకా కొంచెం మసాలా ఉందండి, అందుకని కొంచెం వాటర్ వేసి ఇలాగ నీట్గా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే జార్లోకి పెద్ద సైజు ఆనియన్ ఇలాగ పెద్ద ముక్కలు కట్ చేసుకొని కొంచెం నలగనట్టు ఆనియన్ని ఇలా ముక్కల చెక్కలుగా ఇలాగా మిక్సీ పట్టుకోవచ్చాను. చూడండి, ఇలా పట్టుకోవాలి. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేసుకుందామండి. కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో చేసుకుంటే తొందరగా
ఉడికిపోతుంది. మీరు పాత్రలో అయినా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ టైం పట్టద్దండి అది ఉడికే లోపల. అందుకని నేను కుక్కర్లో చేస్తున్నాను. ఇప్పుడు 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఒక బిర్యానీ ఆకు వేసాను. అలాగే ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసాను. అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసానండి. నేను 3 చూపించాను, 2 వేసానండి. కొంచెం ఎక్కువ కారంగా ఉన్నాయి. మీరు తీసుకునే మిర్చి కొంచెం కారం తక్కువ అయితే ఇంక 2 కాయలు వేసుకోవచ్చండి. చూడండి ఇవన్నీ బాగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అలాగే ఈ కూరకి రుచికి తగినంత కల్లుప్పు వేసానండి. ఇది వేసుకోవటం వల్ల ఆనియన్స్ కానీ త్వరగా వేగిపోతాయి. వేసుకొని ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇలా వేసుకొని ఒకసారి అంతా బాగా గెంటితో కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని పైన ప్లేట్ పెట్టేసి పచ్చివాసన అంతా పోయేంతసేపు బాగా మగ్గనివ్వండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టి మగ్గనిచ్చండి. చూడండి 2 నిమిషాల సేపు మగ్గనిచ్చానండి. ఒకసారి అంతా బాగా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ మేకకాళ్ళ ముక్కలన్నీ వేసేసుకోండి. వాటర్ ఏమీ పడకుండా ముక్కలు మాత్రమే వేసుకోండి. ఇలా వేసుకొని ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. అంత బాగా కలిసే విధంగా చూడండి అంత బాగా కలిపేసానండి. ఇలా కలిపేసుకొని టమోటాలు 2 చిన్నవి చూపించాను కదా, ఆ 2 చిన్న ముక్కలకి ఇలా కట్ చేసుకొని పైన విజిల్ పెట్టకుండా ఇలా మూత పెట్టి 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఇలా బాగా మగ్గించానండి. చూడండి టమోటాలు కానీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు అంతా బాగా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇప్పుడు కారం వేసుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. మీరు ఇంకాస్త ఎక్కువ కారం తినేవాళ్ళు కానీ అయితే ఇంకో టేబుల్ స్పూన్ కానీ వేసుకోవచ్చండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నానండి. అంటే పావు లీటరు ఈ గ్లాస్ అండి. 3 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. ఇది బాగా ఉడకాలండి. కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఈ పులుసు కానీ బాగా రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువగానే వేసుకొని తింటుంటారు రైస్లో కానీ దేంట్లో అయినా కానీ. ఇప్పుడు మనం పక్కన చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా కానీ వేసేసుకోండి. ముందు మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకున్నామండి మసాలా. అదే మీరు ఫ్రై చేయకుండా పచ్చివేగానే వేసుకున్నారనుకోండి మిక్సీ జార్లో పేస్ట్ లాగా, మీరు ఆనియన్స్ వేపేటప్పుడే వేసుకోవాలండి మసాలా. కానీ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని అప్పుడు వేసుకోవాలి మనం ముక్కలు. ఇప్పుడు చూడండి ఇదంతా కలిసే విధంగా బాగా కలిపేసి పైన మూత పెట్టి విజిల్ పెట్టి నేను 10 విజిల్స్ దాకా రానిచ్చానండి. ఇది బాగా ఉడకాలి కాబట్టి. చూడండి 10 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఈ కుక్కర్లో ఉండే హీట్ మొత్తం పోయిన తర్వాత చూడండి మూత తీసాను. ఇప్పుడు మీరు గెంటితో ముక్క తీసుకొని మీరు దాది మెత్తగా ఉందో లేదో చెక్ చేసుకోండి. అది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ కుక్కర్ మీద మూత పెట్టి 2-3 విజిల్స్ రానిచ్చుకోండి. అప్పుడు బాగా మెత్తగా ఉడికిపోతుంది. చూడండి నాకు బాగా మెత్తగా ఉడికిపోయింది. కాకపోతే కొంచెం పలచగా అనిపిస్తుంది, పులుసుగా అనిపిస్తుంది. ఇలా లేకుండా కొంచెం గ్రేవీ కొంచెం చిక్కగా ఉంటే బాగుండు అనిపిస్తుంది. అందువల్ల మళ్ళీ నేను స్టవ్ వెలిగించి పెట్టి కొంచెం కొత్తిమీరాకు పుదీనాకు వేసి కొంచెం రుచి చూశాను. సాల్ట్ కొంచెం తక్కువగా ఉందండి. కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ అంతా కలుపుకొని పైన మళ్ళీ మూత పెట్టేసి కొంచెం కూర దగ్గర పడేంత వరకు ఇంకాస్త గ్రేవీ చిక్కగా వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. చూడండి ఇలా ఉంటే సరిపోతుంది. కొంచెం చల్లారితే మళ్ళీ బాగా చిక్కగా వచ్చేస్తుందండి. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు బౌల్ తీసుకొని బౌల్లో వేసుకుంటున్నాను. చాలా రుచిగా ఉందండి. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది. గ్రేవీ చూడండి చిక్కగా వచ్చేసింది పులుసు కానీ భలే బాగుందండి. మీరు దేంట్లో అయినా తినొచ్చు. చపాతీ, రోటీ, రైసు
అలాగే ఇడ్లీ, దోశ, వడ దేంట్లో అయినా తినండి, భలే రుచిగా ఉంటుంది. అలాగే ఎముకలు బలంగా ఉండాలన్నా, సిజేరియన్స్ చేయించుకున్న వాళ్ళకి కానీ తొందరగా కోలుకోవాలన్నా ఇలా చేసి పెడుతుంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుందండి. నొప్పులన్నీ తగ్గుతాయి. మీరు కానీ తప్పకుండా ట్రై చేయండి. చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.